హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ చెఫ్ 114. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి సాంబార్. దీని కొరకు ముందుగా ఒక కుక్కర్లో 1 గ్లాస్ ఆఫ్ కందిపప్పు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టి ఉడికించుకొని పక్కన పెట్టండి. ఇంకో గిన్నెలో కొంచెం చింతపండు తీసి నీళ్ళు వేసి నానబెట్టండి. ఇప్పుడు సాంబార్లోకి కావాల్సిన ముక్కల్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం ఇంట్లో ఏ కూరగాయలు ఉన్నా వాటిని యాడ్ చేసుకోవచ్చు సాంబార్లోకి. ముందుగా మునక్కాయలు తీసుకొని చిన్న సైజులో చూపించిన విధంగా కట్ చేసుకోండి. పీసు తీసి కోసుకోవటం వలన ముక్క త్వరగా ఉడుకుతుంది అని తినేటప్పుడు కూడా మంచిగా ఉంటుంది తినడానికి. ఆ తర్వాత 2 టమాటాలు తీసుకొని చూపించిన విధంగా పెద్ద పెద్ద ముక్కలు కోసుకోండి. పక్కన పెట్టుకోండి టమాటాలు. అండ్ 2 చిల్లీ కూడా తీసుకొని ఇలాగ పొడుగ్గా కోసి పక్కన పెట్టుకోండి. బెండకాయలు తీసుకొని ఇలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోండి. వీటిని పక్కన పెట్టేసేయండి. వీటిలో మనం బంగాళదుంప కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఒక గిన్నెలో కొంచెం ఆయిల్ తీసుకొని అది హీట్ అయినాక పోపు దినుసులు వేసి పోపు పెట్టుకోండి. పోపు కొంచెం ఫ్రై అయ్యాక వాటిలో కొంచెం కరివేపాకు యాడ్ చేయండి. మనం కోసి పెట్టిన పక్కన పెట్టుకున్న కూరగాయలు కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయలు కూడా కట్ చేసి యాడ్ చేయండి. ఇందులోనే ఉల్లిపాయలు పెద్ద పెద్ద ఉల్లిపాయలు వేయవచ్చు, లేకుంటే ఇలా ముక్కలు కోసైనా వేసుకోవచ్చు. ముక్కలు బాగా ఫ్రై చేయండి. ముక్కలు బాగా ఫ్రై అయ్యాక దానిలో కొంచెం పసుపు యాడ్ చేయండి. దానిలో మనం ఇందాక నానబెట్టుకొని పక్కన పెట్టిన చింతపండును పిసికి ఆ రసంను యాడ్ చేసుకోండి. దానిలోనే సాంబారు తగినంత కారము, తగినంత సాల్ట్ యాడ్ చేసి తిప్పి మూత పెట్టేసి ఉడికించనివ్వండి. బాగా ఉడికాక ఉడికించుకున్న పప్పును మిక్సీలో కానీ లేకుంటే ఇలా పప్పు స్మాషర్తో కానీ స్మాష్ చేసుకోండి మెత్తగా. దానిని సాంబార్లోకి యాడ్ చేసి ఒక పొంగనివ్వండి. అంతే, ఎమ్మీ అండ్ టేస్టీ సాంబార్ రెడీ అయింది. వీటిని మనం దేనిలోకైనా తినచ్చు. టిఫిన్స్లోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుంది. ఫర్ వాచింగ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.